తపస్సు చేస్తున్నప్పుడు అంటే కౌరవుల మీద విజయాన్ని సాధించడం కోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నన్నయ్య గారు ఏ విధంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు పొగడ్తలతో నింపేస్తున్నాడు. ఏ విధంగా స్తుతించాడు శివుని అర్జునుడు? శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వర ధ్వంసక దేవా నీదైన తత్వంబు పూజించి బుద్ధిం ప్రధానంబు గర్వంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధివంతులు విచారించుచు నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపదే నీవు లోకత్ర ఆవర్తనంబున్ మహావాయుకాత్మాగ్ని సోమర్గతోయంబులం చేసి కావించి సంసార చక్రక్రియాయంద్రవాహుండమై దేవా దేవాది దేవా మహాదేవ నిత్యంబు అత్యంత యోగస్థిత నిర్మల జ్ఞాన దీప ప్రపజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయందకారులు జితక్రోధ రాగాది దోషులు యథాత్ములు యతేంద్రులు భవత్పాద పంకేరు ఉద్యాన డిండీర ధారానుభూతిం సదా ముక్తులై నిత్యులై రవ్యాయ భవ్య సేవ్య భవ భర్గ భట్టారక భార్గవాగస్య గుస్తాది నానాముని స్తోత్ర దత్తావగానాలలాపేక్షణోగ్రాగ్ని భస్మీకృతానాంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదం బునన్ సర్వ గీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోర గాద్యాదులన్ ఇంద్ర సురేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తుల ఈశ్వర విశ్వకర్త సురభ్యర్థిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమః. ఈ విధంగా స్తుతించాడు. ఇది తెలుగు.